ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఫిబ్రవరి నెలలో గ్రహాలు 1-2-2026 నాటికి గ్రహాలు స్థితి ఏంటో చెప్పుకుందాము. రాశి మేనరాశి. మేనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. మీనరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో శని ఉన్నారు. తర్వాత మిథునంలో గురువు ఉన్నారు, వక్రించున్నారు. రవి ఏమో సింహంలో ఉన్నారు. మకరంలో కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. రాహు ఏమో కుంభంలో ఉన్నారు. అంటే మీనరాశికి లగ్నంలో శని, వ్యయంలో రాహువు ఉన్నారు. మీనరాశి వారికి కుంభరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. మీనరాశి వారికి మధ్యంగా ఉంది. కుంభరాశి వారికి ఈ చివరిగా ఉన్నది. మేషరాశి వారికి మొదలైంది. అందువల్ల ఏలినాటి శని ఇబ్బందులు తొలగించుకోవాలి అని అంటే శివాభిషేకం చాలా ముఖ్యం. ఈ రాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది, అంత నష్టమేమీ లేదు. అయితే వీళ్ళు శుభకార్యాలు చేసేటటువంటి అవకాశం చాలా కనిపిస్తుంది. అందువల్ల మీ ఇంట్లో చేయొచ్చు, మీరు కూడా శుభకార్యాలకి అటెండ్ అవ్వడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. విందులు వినోదాలతో పాల్గొంటారు, బంధుమిత్రులందరినీ కలిసే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు ఏ ప్రయత్నం ఏ పని చేసినా కూడా పూర్తవుతుంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయన్నమాట, ఏ ప్రయత్నం చేసినా. అందువల్ల జాగ్రత్తగా మంచిగా ఆలోచించుకుని మీరు ఏ పని ప్రారంభించినా చేయండి. ఇంకా మీకు రావాల్సినటువంటి బాకీలు వసూలు అవుతాయి. మీరు ఎవరైతే మీకు బాకీ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బులు వచ్చేసే అవకాశం కనబడుతోంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తవుతుంది. ఆ పని నిర్విఘ్నంగా చేయగలుగుతారనమాట. ఇంకా డబ్బు కూడా చాలా బాగా వస్తుంది. ఏ వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళైనా సరే మీకు ఆదాయం బాగుంటుంది. ఎన్ని రకాలుగా మీకు ఆదాయం రావాలని మీరు ఆలోచించుతున్నారో అన్ని రకాలుగా మీకు ఆదాయం వస్తుంది. ఇంకా కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ కోర్టు వ్యవహారాలు ఈ మాసంతో కంప్లీట్ అయిపోతాయి. అంటే మీ కోర్టు వ్యవహారాలు పరిష్కారం ఈ నెలలో దొరుకుతుంది అనమాట. ఇంకా కొత్త పరిచయాలు జరుగుతాయి మీకు. ఆ కొత్త పరిచయాలని మీరు మంచిగా ఉపయోగించుకోవాలి. వాళ్ళ వల్ల మీకు ఉపయోగం ఉండాలి, మీ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండాలి. ఆ పరిచయం చిరకాలం పరస్పరం ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇక స్నేహితుల వల్ల మీకు లాభాలు ఉన్నాయి. స్నేహితులు మీరు ఎవరినైతే బాగా స్నేహంగా బాధ అనుకుంటున్నారో వాళ్ళ వల్ల మీకు మంచి లాభాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. పరస్పరం కూడా మీరు సహాయ సహకారాలు చేసుకుంటారు. ఇక విద్యార్థులకి బాగుంది. జాగ్రత్తగా చదివినట్లయితే గురువు మీకు అధిపతి కనుక మీకు విద్యలో తెలివితేటలు బాగా సమయానికి మీకు జ్ఞాపకశక్తిని ఇచ్చి పరీక్షలు బాగా రాసేటటువంటి శక్తిని ఆయన ఇస్తాడు. మీరు దక్షిణామూర్తిని కానీ, రాఘవేంద్ర స్వామిని కానీ, లేదా మన సాయిబాబాని కానీ పూజ చేయడం వల్ల మీకు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత జరిగేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా మంచి కాలం. అందువల్ల ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా న్యాయంగా ధర్మంగా ఉన్నట్లయితే శని భగవానుడైనా గురువైనా కూడా మీకు అవకాశాలను ఇస్తారు, ఆశీర్వచనాలను ఇస్తారు. ఇక గ్రహాలు ఇప్పుడైతే ప్రస్తుతం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ఒకటే గ్రహం వ్యయంలో ఉంది. కానీ ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి రవి మీకు మకరం నుంచి కుంభంలోనికి అంటే మీకు వ్యయానికి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే శుక్రుడు మకరం నుంచి కుంభానికి 6వ తారీఖున వస్తున్నారు. అట్లాగే బుధుడు మకరం నుంచి కుంభానికి 3వ తారీఖున వస్తున్నారు. అంటే మీకు వ్యయంలో 4 పాపగ్రహాలు, అంటే శుక్రుడు పాపగ్రహం కాకపోయినా రవి, రాహువు, బుధుడు ఈ 3 పాపగ్రహాల వల్ల శుక్రుడిచ్చే ఫలితాలు మీకు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఖర్చులు తగ్గించుకుని జాగ్రత్తగా ఆలోచించి మీరు ఈ నెలంతా ఉండవలసిన అవసరం చాలా ఉంది. ఇక 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం కనుక ఆ రోజు మీకు అసలే లగ్నంలో శని ఉన్నారు కనుక శని భగవానుడు ఏలినాటి శని నడుస్తుంది కనుక శని భగవాను నుంచి మీకు మంచి ఫలితాలు రావాలి అని అంటే శివాభిషేకం చాలా ముఖ్యం. శనివారం శివాభిషేకం చేయండి తప్పకుండా. శనివారం నాడు హనుమాన్ చాలీసా 11 సార్లు చదవండి. హనుమంతుడి గుళ్ళో 11 ప్రదక్షిణాలు చేయండి. ఇక శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళడము, శివుని దర్శించుకోవడము, అలాగే ఉపవాసం ఉండడము, జాగరణ చేయడము, శివాభిషేకం చేయడం వల్ల మీకు ఇంకా మంచి ఫలితాలు జరుగుతాయి. మేషరాశి వారికి 12వ ఇంట్లో శని ఉండడం వల్ల ఇబ్బందులు అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని
మేషరాశి వారికి ఇది కూడా జరుగుతుంది, ఏలినాటి శని కూడా జరుగుతుంది కనుక. అలాగే కుజుడు, మేషరాశికి అధిపతి కుజుడే అయినా కుజుడు 4వ దృష్టి కూడా మేషరాశి మీద ఉంది. వీరికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటి తగ్గుతాయి. అందువల్ల శివ అభిషేకాలు చేయడము, శనికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము అనేటటువంటివి ఈ రాశి వారికి మంచి పరిహారాలుగా చెప్పవచ్చు. ఇక శివరాత్రి రోజున తప్పకుండా శివాభిషేకం చేయడం వల్ల వీరికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. తర్వాత వృషభ రాశి వారికి శని 3వ దృష్టి, శని మీనంలోంచి వృషభ రాశిని 3వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల ఈ దృష్టి నుంచి తప్పించుకోవాలి అని అంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కనుక అమ్మవారిని అయ్యవారిని ప్రార్థించడం వల్ల, వారి పూజలు చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇంకా మిథున రాశిలోనే గురువు ఉన్నారు, ఆయన వక్రించి ఉన్నారు. అయినా కూడా మిథున రాశి వారికి అధిపతి బుధుడు కనుక విష్ణాలయాలు సందర్శించడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అదేవిధంగా దత్తాత్రేయుడిది కానీ సాయిబాబాది కానీ లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు జరుగుతాయి. తదుపరి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అంటే అమ్మవారి పూజ చేయడం చాలా అవసరం వీరికి. ఇంకా ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు అందరూ 7వ దృష్టితో కర్కాటక రాశిని చూస్తున్నారు. అందువల్ల వీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అమ్మవారి అభిషేకాలు చేయడము, లలితాదేవి కానీ రాజరాజేశ్వరి కానీ ఏదైనా అమ్మవారి పూజ చేయడము, లక్ష్మీదేవి పూజ చేయడము, అట్లాగే శివాభిషేకం చేయించడము, అభిషేకాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంత దృష్టి తగ్గుతుందన్నమాట. తర్వాత సింహరాశికి అధిపతి రవి అనుకూలంగా ఉండాలి అని అంటే విష్ణుని పూజించాలి. ఇంకా సింహరాశికి రాహు 7వ దృష్టి ఉంది, కుజుడు 8వ దృష్టి ఉంది. అందువల్ల కుజుడు దృష్టిని తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. రాహు దృష్టి నుంచి తప్పించుకోవాలంటే రాహుకేతువులు పూజ చేయడము, మంగళవారం నాడు దుర్గాదేవి ఆలయంలో రాహు దీపాలు పెట్టడము, ఆదివారం కూడా రాహు దీపాలు పెట్టుకోవడము, అట్లాగే అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చాలా మంచి జరుగుతుంది అన్నమాట. సింహరాశి కన్యారాశి వారికి మీనంలో ఉన్న శని కన్యారాశిలో 7వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల కన్యరాశి వారికి అధిపతి బుధుడు కనుక బుధుడు కోసం విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, శివాభిషేకం, శని దృష్టి నుంచి బయటపడాలంటే శివాభిషేకాలు చేయడం చాలా మంచిది. తదుపరి తులారాశికి గురుడు 5వ దృష్టితో చూస్తున్నాడు. అందువల్ల గురు దృష్టి ఉంది కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువే ఉంటాయి. అయినా సరే వీరు అమ్మవారి ఆరాధన చేయడము, ఎందుకంటే అధిపతి శుక్రుడు కనుక అమ్మవారి ఆరాధన చేయడము, గురువుకి సంబంధించినటువంటి అంటే దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ లేదా సాయిబాబాని కానీ పూజించడము. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వాళ్ళు కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. తదుపరి ధనుసు రాశికి అధిపతి గురువు 7వ దృష్టి ధనుసు రాశి మీద ఉంది. అందువల్ల వీళ్ళు గురువుకు సంబంధించిన ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన లేదా దత్తాత్రేయుడు ఆరాధన చేయడము లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడము, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఆరాధనలు, గురువుల్ని పెద్దల్ని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక తదుపరి మకర కుంభరాశులు, ఈ రెండిటికి శని అధిపతి. ఈ రాశిలోనే పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీరికి చెప్పదగ్గ సూచన ఏంటంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. ఈ 2 రాశుల వారికి శివాభిషేకం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా శివాభిషేకం వల్ల తగ్గుతాయి. తదుపరి మీనరాశికి అధిపతి గురువు, మీనరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. అందువల్ల వీళ్ళు శివాభిషేకం చేయడము, శని భగవాన్ నుంచి ఏలినాటి శని నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము, గురువు యొక్క ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు.